హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు మెయిన్ ఈ స్విచ్చింగ్ మాస్ఫెట్ గురించి తెలుసుకుందాం. మాస్ఫెట్ అంటే ఏం లేదు, సేమ్ ట్రాన్సిస్టర్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే ఇది హై టెంపరేచర్లో పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏసీ ఫిల్టరేషన్ అయిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైకి ఏసీ సప్లై ఇవ్వబడుతుంది. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ఈ డయోడ్స్ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసి ఈ మెయిన్ కెపాసిటర్కి ఇస్తారు. ఇక్కడ డీసీ సప్లై వస్తుంది. 330 వోల్టేజ్ ఇవ్వబడుతుంది. ఫిల్టర్ అండ్ స్టోర్ కెపాసిటర్కి ఇవ్వబడుతుంది. ఇక్కడ నుంచి ఈ పాజిటివ్ సప్లై అనేది ఈ ఎస్ఎం ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ నుంచి దీని మాస్ఫెట్ యొక్క డ్రైన్కి ఇవ్వబడుతుంది. వోల్టేజ్ డైరెక్ట్గా 330 వోల్టేజ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను. డీసీ ఫిల్టరేషన్ అయిన తర్వాత 230 వోల్టేజ్ ఈ ప్రైమరీ వైండింగ్ నుంచి డ్రైన్కి మాస్ఫెట్ డ్రైన్కి ఇవ్వబడుతుంది. ఇక్కడ సోర్స్ గ్రౌండ్ చేయబడుతుంది. నెగిటివ్ ఫోల్డింగ్ గ్రౌండ్కి 1 ohm నుంచి గ్రౌండ్ చేయబడుతుంది. ఈ 1 ohm ఎందుకంటే ఇప్పుడు ఇది ఏమైనా షార్ట్ అయినప్పుడు ఇది ఓపెన్ అవ్వడానికి వీలుగా ఇవ్వబడింది. ఇది ఎర్త్ చేయబడింది. ఈ గేట్ నుంచి ఇన్పుట్ స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ డ్రైన్ మీద చాలా హై ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది కాబట్టి ఇది దీనికోసం ఈ హై ఫ్రీక్వెన్సీ ఈ బ్రిడ్జి ఈ డయోడ్ ద్వారా కన్వర్ట్ చేయబడి డీసీకి కన్వర్ట్ చేయబడి ఇక్కడ ఈ రెండు నెట్వర్క్ ఉంది. ఇక్కడ 2.2 kPf ఉంది. ఇది 50 ohms రెసిస్టర్ పెట్టాడు దీనికి సేఫ్ కోసం. 100K ఈ రెండు మ్యాచింగ్తోని ఈ వచ్చిన డీసీ మళ్ళీ దీంట్లోకే పంపించబడుతుంది. 330 వోల్టేజ్కే మళ్ళీ పంపించబడి ఇది ఈ మాస్ఫెట్ అనేది సురక్షితంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ నెట్వర్క్. ఒకవేళ ఇది లేకపోతే ఈ సెక్షన్ నెట్వర్క్ ఫెయిల్ అయితే రెగ్యులర్గా ఈ మాస్ఫెట్ అనేది బ్లో ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే ఫెయిల్ అవుతూ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అన్నమాట. ఇది మాస్ఫెట్ షార్ట్ అయిపోయే అవకాశం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.